ఎవరైనప్పటికీ కూడా భారతదేశ ప్రభుత్వము భయపడదనే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. ఆయన ఇంకొక మాట చెప్తా ఉన్నాడు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని. బీఆర్ఎస్ ప్రజల వైపా, ఆదాని వైపా, ప్రధాని వైపా అని తేల్చుకోవాలని చెప్పాడు ఆయన. నేను ఒకటి మాత్రం మనవి చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి కేసీఆర్ వైపే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డికి ఏం చెప్పిందో చెప్పాలి. మన ప్రభుత్వం పోతే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రావాలి, బీజేపీ రాకూడదు. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మన తర్వాత బీఆర్ఎస్ పార్టీ రావాలి అని చెప్పి కాంగ్రెస్ అధిష్టాన వర్గం, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈరోజు రేవంత్ రెడ్డి హెచ్చరించిన విషయం వాస్తవం కాదా? మోదీ కేసీఆర్ ఒకటే అనే విధంగా మాట్లాడుతున్నారు. నేను ఈరోజు మనవి చేస్తున్నాను, రేవంత్ రెడ్డి కేసీఆర్ బొమ్మ బొరుసు లాంటి పార్టీలు, బొమ్మ బొరుసు లాంటి వ్యక్తులు. దొందే. ఈ రెండు పార్టీల పాలనకు తేడా లేదు. ప్రజలను వంచడంలో, ప్రజలను మోసం చేయడంలో, తెలంగాణ సంపదను దోచుకోవడంలో, కుటుంబ పరిపాలన తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తేడా లేదనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. పార్టీ ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా వ్యవహరిస్తుంది. తెలంగాణలో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలను కానీ, ఎమ్మెల్సీలను కానీ మూకుమ్మడిగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాలరాజి ప్రజల తీర్పును అగౌరవపరిచి ఈరోజు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఏ రకంగా నవలపాలు చేసిందో గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా చేసిన వ్యవహారం కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇప్పటికీ అసెంబ్లీ రికార్డుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా రిజిస్టర్ ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తాడు. ఇంకో ఎమ్మెల్యే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అవుతాడు. వీరు ఏ రకంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వివరించిందో దానికి ఏమాత్రం తేడా లేదు. కేసీఆర్ ఏ రకంగా అప్పులు చేశాడో, ధనిక రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్కి దక్కుతుంది. ధనిక రాష్ట్రాన్ని ఈరోజు మరి ఏ రకంగా అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ మార్చాడో ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదేవిధంగా ఎవరు అప్పులు ఇస్తారా, ఏ సంస్థ ఇస్తుందో టాస్క్ ఫోర్స్ పెట్టి అప్పుల కోసం వేట చేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలు ఏమైపోయినా పర్లేదు, తెలంగాణ రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, మా పార్టీ పరిపాలన ఉంటే చాలు, నా పరిపాలన ఉంటే చాలు అని కేసీఆర్ ఏ రకంగా వివరించాడో, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా అప్పుల రాష్ట్రంగా భ్రష్టు పట్టించాడో
రేవంత్ రెడ్డి అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేటువంటి చర్యలు చేస్తూ ఉన్నాడు. తెలంగాణ పిల్లల భవిష్యత్తు ఏమైపోయినా పర్లేదు, తెలంగాణ భవిష్యత్తు ఏమైపోయినా పర్లేదు, నా భవిష్యత్తు బాగుంటే చాలు అని కేసీఆర్ ఆనాడు, రేవంత్ రెడ్డి ఈనాడు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ భవిష్యత్తు అంధకారంలో మారబోతూ ఉంది. సుమారు 7.5 లక్షల కోట్లు ఆయన అప్పులు చేస్తే ఈ సంవత్సరంలో 80,000 కోట్ల అప్పులు మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేశాడు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ సంకెళ్ళు వేస్తే నేను కేసీఆర్ కంటే తక్కువ తిన్నానని చెప్పి రేవంత్ రెడ్డి హయాంలో కూడా రైతులకు సంకెళ్ళు వేశారు. ఆయన కాంట్రాక్టర్లను బెదిరించి కేసీఆర్ వేలాది కోట్ల రూపాయలు నష్టం కలిగిస్తే ఈయన వచ్చినటువంటి సంవత్సరం లోపల ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి కూడా వసూలు చేస్తూ ఉన్నాడు. ఏ ఒక్క మాట మీద కేసీఆర్ నిలబడలేదు, ఈయన నిలబడలేదు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కడతామని చెప్పి 2018లో హామీ ఇచ్చి 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కేసీఆర్ మరి బయ్యారం ఎక్కడ పోయిందో, స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడ పోయిందో కేసీఆర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం లోపల అనేక రకాల అసమర్థ నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు, అమలుకు నోచుకోనేటువంటి నిర్ణయాలు రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. ఏ ఒక్క నిర్ణయాన్ని కూడా ఈరోజు రేవంత్ రెడ్డి కట్టుబడి లేడు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి సంవత్సరం పూర్తయినా ఏ ఒక్క గ్యారెంటీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దళితులకు 12 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తామన్నాడు. ప్రతి సంవత్సరం 20,000 చొప్పున 5 సంవత్సరాల్లో బీసీలకు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామన్నాడు. నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి, మహిళలకు 2,500 ప్రతి నెలకి ఇస్తానన్నటువంటి వ్యక్తి ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయలేదు. కొత్త పథకాలు దేవుడెరుగు, ఉన్న పథకాలు రాజశేఖర రెడ్డి హయాంలో కావచ్చు, అంతకుముందు చంద్రబాబు హయాంలో కావచ్చు, ఉన్నటువంటి పథకాలు కూడా ఈరోజు మూలబడ్డాయి. ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, ఫీజుల రియంబర్స్మెంట్ కావచ్చు, పెన్షన్ స్కీమ్స్ కావచ్చు, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ నిధులు కావచ్చు, ఏ ఒక్కటి కూడా ఈరోజు తెలంగాణ అమలు జరగడం లేదు. రేవంత్ రెడ్డి గారు వాటి మీద దృష్టి పెట్టకుండా అల్లు అర్జున్ అరెస్ట్ చేద్దామా, దాని మీద ఒక సెన్సేషనల్ క్రియేట్ చేద్దామా, హైడ్రా తీసుకొచ్చి ఇల్లు కూలగొడదామా, మూసి సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లలో పేదల కొంపలు కూలుస్తామా, దాంతో ఈరోజు సంవత్సరం పాటు కాలం గడిపాడు. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, ఈరోజు ఏం చెప్పారు హైడ్రా? మేము గతంలో కట్టిన ఇండ్లు కూల్చము,
కొత్తగా కట్టేటువంటి ఇండ్లు మాత్రమే కూలుస్తామన్నాడు. నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, ఇప్పటికే కూల్చిన ఇండ్ల సంగతి ఏంటి? వాళ్ళకి ఎవరు నష్టపరిహారం ఇస్తారు? గతంలో కట్టుకున్నటువంటి ఇండ్లు కూల్చనంటున్నావు కదా, ఇప్పటికే కూల్చావు కదా, వాటి సంగతి ఏంటి? మూసీలో మరి ఈ సంవత్సరం పాటు ఇండ్లు కూల్స్తానన్న కారణంగా అనేక నిద్రలేని రాత్రులు మూసి పారివాక ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలు గడిపారు. దానికి జవాబు ఏంటి అని అడుగుతా ఉన్నా. చివరకు హైడ్రా విషయంలో పార్టీలు చెప్తే విశ్వాసం లేదు ఆయనకు. హైకోర్టు చెప్తే ఈరోజు కళ్ళు తెరిచాడు ఆయన. ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? కాళేశ్వరం మీద సిబిఐ అడిగారు కదా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఈరోజు సిబిఐకి అంగీకరిస్తారా? ఫోన్ ట్యాపింగ్ ఏమైపోయింది? ఫోన్ ట్యాపింగ్ మీద ఈరోజు అనేక రకాలుగా మీరు న్యాయస్థానంలో అనేక రకాలుగా ఈరోజు వివరాలన్నీ తెలియజేశారు కదా. దానిపైన సమగ్ర దర్యాప్తుకి ఎందుకు ఆదేశించడం లేదు? విద్యుత్ కొనుగోళ్ల మీద ఏమైపోయింది? సొంత అసెంబ్లీ నియోజకవర్గంలో లగిచర్లకు సంబంధించినటువంటి భూసేకరణ విషయం ఈరోజు నవ్వుల పాలయ్యాడు. ఫార్మసిటీ భూములు, అక్కడ ఫార్మసిటీ రద్దు చేస్తామని ఎన్నికల ప్రణాళికలు హామీ ఇచ్చి ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేసి ఈరోజు దాన్ని కూడా మాట మార్చడం జరిగింది. ఫార్మసిటీ ఉంటుందా, ఊడుతుందా? అదొక డ్రామానేనా? ఫోన్ ట్యాపింగ్ విషయంలో పొడుస్తాము, ఫోన్ ట్యాపింగ్ విషయంలో టీఆర్ఎస్ కథ ఒడిచింది, అనేక రకాల మాట్లాడారు. మరి ఏమైపోయిందని అడుగుతా ఉన్నాం. అవన్నీ వదిలేసి ఎక్కడో అమెరికాలో ఎవడో అడ్రస్ లేనివాడు చెప్పిన దానికి అడ్రస్ పట్టుకుని ఇక్కడ జేపీసీ వేయాలని వీడంటే, హైదరాబాద్లో కూర్చొని రాజ్భవన్ ముందు రోడ్ల మీద ముఖ్యమంత్రి బైఠాయిస్తున్నాడు. గజారిందో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందో, ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉందో, కాంగ్రెస్ పార్టీ ఎంత దివాలా కోరుతనంతో పనిచేస్తూ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థల మీద నమ్మకం లేదు, ఈ దేశంలో ఉన్నటువంటి మీడియా మీద నమ్మకం లేదు, ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మీడియా సంస్థలు కావచ్చు చాలా చైతన్యంగా పనిచేస్తూ ఉన్నాయి, అనేకమైనటువంటి దర్యాప్తు సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఏ ఒక్క ఆధారం లేకుండా భారత ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి పని, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు హైదరాబాద్లో రాజ్భవన్ ముందు ధర్నా చేసేటువంటి పరిస్థితి కాంగ్రెస్ వ్యవహరిస్తుందంటే కాంగ్రెస్ యొక్క నిజస్వరూపం, కాంగ్రెస్ పార్టీ యొక్క నిరాశ నిస్పృహలు ఏ రకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నేను ఒకటే మనవి చేస్తాను, పదే పదే ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ లాలూచి పడ్డదని. లాలూచి గతంలో పడ్డారు, మీరు గతంలో కలిసి పనిచేశారు. అసలు కేసీఆర్ ఒరిజినల్గా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలలో దేశంలో రాష్ట్రంలో మంత్రివర్గంలో చేర్చుకున్నది మీ రెండు పార్టీలు. మీరు మమ్మల్ని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు.
ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపైనా వాస్తవ విషయాలు తెలుస్తాయి. భారత ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. కాంగ్రెస్ పార్టీని విశ్వసించే పరిస్థితుల్లో భారత ప్రజలు లేరు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్ల భారత ప్రజలు విసుగు చెంది విస్మరించే పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా ఆయనకు ఆ పార్టీకి బుద్ధి రాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.